హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం నీతి ఆయోగ్ గురించి చూద్దామండి. దేని గురించి అండి? నీతి ఆయోగ్ అనేటువంటిది ఇది జాతీయ స్థాయిలో పనిచేసేటువంటి ఒక సంస్థ అండి. దీని గురించినటువంటి పూర్తి వివరాలు మనం ఇక్కడ డీటెయిల్డ్గా చూద్దాం. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ అండి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఏంటండి ఇది? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. షార్ట్ ఫామ్లో దీనిని నీతి ఆయోగ్ అంటారండి. మరి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అనేటువంటి వివరాలు చూద్దాం. నీతి ఆయోగ్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన ప్రధాన విధాన థింక్ ట్యాంక్ అండి. అంటే పాలసీ థింక్ ట్యాంక్ అనేటువంటిది. దీనిని జనవరి 1వ తేదీ 2015వ సంవత్సరాన స్థాపించడం జరిగింది. దీనికన్నా ముందు మనకి ప్రణాళికా సంఘం అనేటువంటిది ఉండేదండి. ఆ ప్రణాళికా సంఘాన్ని 2014లో రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇది సమ్మిళిత అభివృద్ధి అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండి. అలానే సహకార సమాఖ్యవాదం మీన్స్ ఫెడరల్ కోఆపరేషన్ ఆర్ కోఆపరేటివ్ ఫెడరలిజం మరియు స్థిరమైన వృద్ధిపై దృష్టి పెడుతుంది. ఇది దేని కొరకు ఏర్పాటు చేశారండి? సమ్మిళిత అభివృద్ధి మీన్స్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేటువంటిది. సహకార సమాఖ్యవాదం, సమాఖ్యవాదం అంటే ఇంగ్లీష్లో ఫెడరలిజం అండి. కేంద్ర రాష్ట్రాల మధ్య అలానే వివిధ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను ఏర్పాటు చేసి స్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించటం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సంస్థకు ప్రధానమంత్రి నాయకత్వం వహిస్తారు మరియు రాష్ట్ర ప్రతినిధులు మరియు నిపుణులు దీనిలో సభ్యులుగా ఉంటారు. ఇదండి నీతి ఆయోగ్ ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, అలానే నీతి ఆయోగ్ కన్నా ముందు ఉన్నటువంటి సంస్థ ఏంటి అనేటువంటిది. ఈ స్లైడ్లో మనం నీతి ఆయోగ్ యొక్క కాంపోజిషన్ అండి, అంటే దీని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అని చూసినప్పుడు చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడండి. ప్రధానమంత్రి గారు దీనికి చైర్పర్సన్గా ఉంటారు. ఇతను ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా వ్యవహరించడం జరుగుతుంది. రెండవది ఉపాధ్యక్షుడండి, అంటే వైస్ చైర్పర్సన్. ఇతనిని ప్రధానమంత్రి నియమిస్తారండి. He or she enjoys the rank of a cabinet minister. వెరీ ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడు లేక వైస్ చైర్పర్సన్ అనేటువంటి వారు ఏ ర్యాంకులో ఉంటారండి? వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ యొక్క హోదాలో ఉంటారు. అలానే ఎక్స్ అఫిషియో సభ్యత్వం అండి. ఎక్స్ అఫిషియో మెంబర్స్ అనేటువంటి వారు ప్రధానమంత్రి నామినేట్ చేసే కేంద్ర మంత్రి మండలి నుండి గరిష్టంగా 4 మెంబర్స్ ఉంటారండి. అగైన్ ఇంపార్టెంట్ అండి. ఈ ఎక్స్ అఫిషియో మెంబర్స్ అనేటువంటి వారు 4 కేంద్ర క్యాబినెట్ మంత్రుల్ని ప్రధానమంత్రి నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాతది అడ్హాక్ సభ్యత్వం, అంటే తాత్కాలికమైనటువంటి సభ్యత్వం. అడ్హాక్ అంటే తాత్కాలికమైన. ప్రముఖ పరిశోధనాల సంస్థ నుండి, అంటే ప్రముఖ పరిశోధనా సంస్థల నుండి, గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్ నుండి రొటేషన్ ప్రాతిపదికన 2 సభ్యులను తీసుకురావడం జరుగుతుందండి. వీరు అడ్హాక్ మెంబర్స్ అనేటువంటి వారు. క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్గా అడుగుతారండి. ఎవరండి దీనికి చైర్పర్సన్ అనేటువంటి వారు? ప్రైమ్ మినిస్టర్ అండి. ఏ స్థాయిలో ఉంటారు తను? ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ అండి. అంటే ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ అంటే అర్థం ఏంటయా అంటే ఇతను కేవలం మీటింగ్స్కి మాత్రమే అటెండ్ అవుతూ ఉంటాడండి. మిగతా వ్యవహారాలన్నీ కూడా ఈ వైస్ చైర్పర్సన్ అలానే సిఇఓ చూడడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మరికొంతమంది మెంబర్స్ అండి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటువంటి వారండి భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ప్రధానమంత్రిచే నియమింపబడడం జరుగుతూ ఉంది. ఈయన ఒక నిర్ణీతమైనటువంటి పదవీ కాలానికి భారత ప్రధానిచే నియమింపబడుతూ ఉంటారు. ఈయన యొక్క హోదా ఏంటండి? భారత ప్రభుత్వ కార్యదర్శి హోదా, అంటే సెక్రటరీ లెవెల్లో ఈయన వర్క్ చేయడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ది ప్రత్యేక ఆహ్వానితులు, స్పెషల్ ఇన్వైటీస్ అనేటువంటిదండి.
ప్రధానమంత్రి నామినేట్ చేసిన డొమైన్ పరిజ్ఞానం ఉన్నటువంటి నిపుణులు. డొమైన్ పరిజ్ఞానం ఉన్న నిపుణులు అంటే ఎవరండి? ఎగ్జాంపుల్, విద్యా వ్యవస్థ విద్యారంగం నుండి కొంతమంది, సాంకేతిక రంగం నుండి కొంతమంది, అలానే కళలు వివిధ నైపుణ్యాల నుండి కూడా మరికొంతమందిని ప్రధానమంత్రి గారు స్పెషల్ ఇన్వైటీస్గా నీతి ఆయోగ్కి ఆహ్వానించడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, ఫుల్ టైం మెంబర్స్ అనేటువంటి వారు దే ఎంజాయ్ ర్యాంక్ ఆఫ్ ఏ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ అగైన్ ఇంపార్టెంట్ అండి. ఈ ఫుల్ టైం మెంబర్స్ అనేటువంటి వారిని కూడా ప్రధానమంత్రి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీరు మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే కేంద్ర మంత్రి మండలిలో 3 రకాలైనటువంటి మంత్రులు ఉంటారండి. క్యాబినెట్ మంత్రులు అనేటువంటి వారు ప్రథమ స్థానంలోను, వారి తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనేటువంటి వారు 2వ స్థానంలోను, అలానే డెప్యూటీ మంత్రులు అనేటువంటి వారు 3వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఈ ముగ్గురిని కలిపితేనే కేంద్ర మంత్రి మండలి అంటారండి. ఆ విధంగా ఈ ఫుల్ టైం మెంబర్స్ అనేటువంటి వారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోదాలో వర్క్ చేయడం జరుగుతుంది. తరువాతది, దీని యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుందండి? ఢిల్లీలో ఉందండి. నీతి ఆయోగ్ యొక్క సెక్రటేరియట్ ఢిల్లీలో ఉండడం జరుగుతుంది. పాలక మండలి లేక గవర్నింగ్ కౌన్సిల్ అనేటువంటిది. ఈ గవర్నింగ్ కౌన్సిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ యొక్క అన్ని నిర్ణయాలు కూడా ఈ పాలక మండలిలోనే చర్చించి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారని చూసినప్పుడు మనకి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారండి. అలానే కేంద్రపాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్ అయినటువంటి ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా దీనిలో భాగంగా ఉంటారు. వారితో పాటుగా కొన్ని మిగతా కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఉంటారండి. అంటే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులు, మిగిలినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్లతో పాటుగా ఇంకా ఎవరుంటారని చూస్తే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ గారు ఉంటారు. అలానే ఫుల్ టైం మెంబర్స్ అనేటువంటి వారు ఉంటారు, స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు. దానితో పాటుగా ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన ఈ పాలక మండలి అనేటువంటిది వర్క్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి అది. ఎందుకు? అన్ని డిసిషన్స్ ఈ పాలక మండలిలో చర్చించే తీసుకోవడం జరుగుతుంది. తరువాతది ప్రాంతీయ మండలి అండి, అంటే రీజనల్ కౌన్సిల్ అనేటువంటిది. అంటే భారతదేశం చాలా పెద్ద దేశం అండి, విశాలమైనటువంటి దేశం. కాబట్టి ఏం చేశారండి, సౌత్ ఇండియాలో ఒక రీజనల్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని, అలానే మిడిల్ ఇండియాకి ఒక రీజనల్ కౌన్సిల్ అనేటువంటిది, ఈస్ట్ ఇండియా అంటే ప్రాంతీయ మండలులు అనేటువంటి వాటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ నిర్దిష్ట ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను చర్చించి పరిష్కరిస్తుంది. నిర్దిష్ట ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడానికి ప్రధానమంత్రి లేదా ఆయన నామినీ అధ్యక్షత వహించే ముఖ్యమంత్రులు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లను కలిగి ఉంటుంది. ఎవరండి ఈ రీజనల్ కౌన్సిల్కి అధ్యక్షత వహించేటువంటిది? జనరల్గా ప్రైమ్ మినిస్టర్ అండి, లేక ఆయన నియమించినటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా. ఇంకా ఎవరుంటారండి? ఆ రీజనల్ మీన్స్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ, అలానే లెఫ్టినెంట్ గవర్నర్లు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అలానే యూనియన్ టెరిటరీస్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్లు అనేటువంటి వారు ప్రాంతీయ మండలిలో సభ్యులుగా ఉంటారు. చూడండి, ఇక్కడ బ్రీఫ్గా 1 స్లైడ్లో ఇచ్చానండి కాంపోజిషన్ ఆఫ్ నీతి ఆయోగ్ అనేటువంటిది. అసలు మొత్తం ఎలా ఉంటుందని చూసినప్పుడు నీతి ఆయోగ్ ఇక్కడ చూడండి, చైర్పర్సన్ అనేటువంటి వారు, గవర్నింగ్ కౌన్సిల్, రీజనల్ కౌన్సిల్స్, ఎక్స్ అఫిషియో మెంబర్స్, పార్ట్ టైం మెంబర్స్, మెంబర్స్ ఆఫ్ ఫుల్ టైం, స్పెషల్ ఇన్వైటీస్, సిఈఓ, అలానే సెక్రటేరియట్ అనేటువంటిది. ఇప్పటి వరకు మనం నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం చూసామండి. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే నీతి ఆయోగ్కి సహాయం చేయడానికి కొన్ని డిపార్ట్మెంట్స్, కొన్ని బ్రాంచెస్ అనేటువంటివి ఉన్నాయండి. అవేంటో చూద్దాం. మొదటిదండి సర్క్యులర్ ఎకానమీ సెల్, రెండవది కమ్యూనికేషన్ సెల్, తర్వాతది లైబ్రరీ అనేది, నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఫోరం అనేది, వాలంటరీ యాక్షన్ సెల్ అనేటువంటివి. ఇవన్నీ కూడా నీతి ఆయోగ్కి
వివిధ రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ అందించడంలో సహాయపడుతూ ఉన్నవి. ఇంకా భారతదేశం అంతటా సమ్మిళిత వృద్ధి మరియు సమర్థవంతమైనటువంటి పాలనను పెంపొందించడం దీని యొక్క ముఖ్య లక్ష్యముగా ఉన్నది. ఇప్పుడు మనం నీతి ఆయోగ్ యొక్క హబ్బులండి. హబ్ అంటే విభాగాలు అనేటువంటి. నీతి ఆయోగ్లో ప్రధానంగా 2 విభాగాలు ఉన్నాయండి. అవేంటివని చూస్తే మొదటిది టీమ్ ఇండియా హబ్ అనేటువంటిది. ఇది రాష్ట్రాలు మరియు కేంద్రానికి మధ్య సంధానకర్తగా పనిచేస్తుంది. రెండవది నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ అనేటువంటిది. ఇది నీతి ఆయోగ్ యొక్క థింక్ ట్యాంక్ అనేటువంటిదండి. మొదటి దానిలోనేమో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులు లేక గవర్నర్లు అనేటువంటి వాళ్ళు సభ్యులుగా ఉంటారండి. రెండవ దానిలో ఇన్నోవేటివ్ అండ్ నాలెడ్జ్ హబ్ అనేటువంటి దానిలో ఇదొక థింక్ ట్యాంక్ అండి. గవర్నమెంట్కి విధానాల రూపకల్పనలో సహాయ సహకారాలు మరియు ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని అందిస్తూ ఉంది. నెక్స్ట్ది నీతి ఆయోగ్ 3 రకాలైనటువంటి ప్రణాళికలను రూపొందించిందండి. ఆ 3 ఏంటివో చూస్తే మొదటిది 15 సంవత్సరాల యొక్క ప్రణాళిక అండి. ఇది రాబోయే 15 సంవత్సరాల్లో ఎలాంటి లక్ష్యాలను సాధించాలి అనేటువంటిది ఒక ప్రణాళిక అండి. రెండవది 7 సంవత్సరాలకు వేసినటువంటి ప్రణాళిక అండి. మూడవది వచ్చేసి 3 సంవత్సరాలకు వేసినటువంటి ప్రణాళిక. అంటే నీతి ఆయోగ్ లక్ష్యాలను 3గా విభజించిందండి. అంటే షార్ట్ టర్మ్ గోల్స్ అనేటువంటివి కనీసం 3 సంవత్సరాల్లో మనం సాధించాల్సినటువంటివి ఏంటివి. అలానే మిడ్ టర్మ్ గోల్స్ అనేటువంటివండి 7 ఇయర్స్కి. నెక్స్ట్ 15 ఇయర్స్కి లాంగ్ టర్మ్ గోల్స్ అనేటువంటివి. ఈ విధంగా డివిజన్ చేసుకొని ప్రభుత్వానికి విధానాల రూపకల్పనలో తన వంతు సహాయాన్ని అందిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫంక్షనింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ ఎలా పనిచేస్తుంది చూద్దామండి. ఇక్కడ పాలసీ అండ్ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్ అండి. అంటే పాలసీల రూపకల్పనలో ఏదైనా గవర్నమెంట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ తీసుకొచ్చిందండి. ఆ స్కీమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి అందిస్తూ ఉంది. నెక్స్ట్ కోఆపరేటివ్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సత్సంబంధాలను ఏర్పాటు చేస్తుంది. దానితో పాటు వివిధ రాష్ట్రాల మధ్య ఆరోగ్యవంతమైనటువంటి అభివృద్ధి పోటీకి కూడా ఇది సహకరించడం జరుగుతుంది. మూడవది మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అనేటువంటిది. గవర్నమెంట్ చేసినటువంటి విధానాలు లేక పాలసీలు ప్రోగ్రామ్స్ ఏ విధంగా అమలుపరుచు అంటే మీద ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నవి, వాటి యొక్క అవుట్కమ్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి, లేదా వాటికి మధ్యలో ఏమన్నా కొత్త మార్పులు అనేటువంటివి చేర్పులు డెవలప్మెంట్ అనేటువంటివి అవసరం అనేటువంటిది కూడా నీతి ఆయోగ్ సహాయం చేస్తూ ఉంది. లాస్ట్ దండి థింక్ ట్యాంక్ అండ్ నాలెడ్జ్ హబ్ అనేటువంటిది గవర్నమెంట్కి తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా అందిస్తుంది. ఈ 4 ప్రధానమైనటువంటి విభాగాల ద్వారాగా లేక 4 ప్రధానమైనటువంటి పనులు నీతి ఆయోగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు ఏంటివి, అసలు ఎందుకు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని చూసినప్పుడు మొదటిదండి సహకార సమాఖ్యవాదం, కోఆపరేటివ్ ఫెడరలిజం. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని నిర్మించడంలో సహాయపడతాయని గుర్తించి రాష్ట్రాలతో నిరంతర ప్రాతిపదికన నిర్మాణాత్మక మద్దతు, యంత్రాంగము మరియు చొరవల సహాయంతో సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడం. జనరల్గా మన ఇండియాలో పాలసీ మేకింగ్ ఎలా ఉండేదయా అంటే ఢిల్లీలో కూర్చొనో లేక రాష్ట్రం యొక్క హెడ్ క్వార్టర్లో రాష్ట్రం యొక్క రాజధానిలో కూర్చొనో పాలసీలు నిర్మించేటువంటి వారండి. ఇలా చేయడం వల్ల మనకి గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి త్వరగా మనం పరిష్కరించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటివరకు ఏం నమ్మేవండి, బలమైన దేశం బలమైన రాష్ట్రాలను నిర్మిస్తుంది అనేటువంటిది ప్లానింగ్ కమిషన్ యొక్క ఉద్దేశం అండి. కానీ ఆ విధంగా జరగలేదండి. 79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇండియా ఇంకా ఎలా చెప్తున్నాడు, మనం డెవలపింగ్ కంట్రీగానే చెప్తూ ఉన్నాం. మా తాతగారు అదే చదివారండి, మా బామ్మగారు అదే చెప్పారు, నాకు మా నాన్నగారు అదే చెప్పారు, నేను అదే చదువుకున్నాను, నేను కూడా అదే టీచ్ చేస్తున్నానండి. జనరేషన్స్ మారుతూ ఉన్నాయి కానీ ఇండియా యొక్క జాతకం అనేటువంటిది మారట్లేదండి. స్టిల్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అండి.
వెన్ విల్ వి ఎక్స్పెక్ట్ ఏ డెవలప్ నేషన్ అంటే భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన ఉంటుంది అని మనం ఎప్పుడు అనుకోగలం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ టాప్ టు బాటమ్ కాదండి అప్రోచ్ అనేటువంటిది, కింది లెవెల్ నుండి వ్యవస్థ నిర్మాణం అనేటువంటి జరగాలనేటువంటి ఉద్దేశంతో బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని నిర్మిస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ తోటి నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టే నీతి ఆయోగ్లో రాష్ట్రాలకు ప్రధాన ప్రాతిపదికనివ్వడం అనేటువంటి జరిగింది. రెండవదండి పోటీ సమాఖ్యవాదం, ఇంగ్లీష్లో దీన్ని కాంపిటేటివ్ ఫెడరలిజం అంటారండి. ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి. ఎస్టిజి సూచిక వంటి పారదర్శక ర్యాంకింగ్ల ద్వారాగా పాలనను మెరుగుపరచడానికి రాష్ట్రాలను ప్రోత్సహించడం మరియు సహకారం, స్వయం ప్రతిపత్తి మరియు స్థానిక సాధికారతను ప్రోత్సహించడం ద్వారా నీతి ఆయోగ్ పోటీ సమాఖ్యవాదాన్ని ప్రోత్సహిస్తుంది. వివిధ రాష్ట్రాల మధ్య ఆరోగ్యవంతమైనటువంటి పోటీ నిర్మాణానికి ప్రయత్నం చేస్తుందండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి అంటే ఏంటంటే పేదరిక నిర్మూలన, జెండర్ ఈక్వాలిటీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇలాంటి స్కీమ్స్ అనేటువంటివి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడంలో రాష్ట్రాలకు సహకరిస్తూ అలానే వాటి మధ్య పోటీ అనేటువంటి దాన్ని ఇది ప్రోత్సహించడం జరుగుతుంది. మూడవది విధాన రూపకల్పనలో మార్పు అంటే పాలసీ మేకింగ్ యొక్క అప్రోచ్లో డిఫరెంట్ మెథడ్స్ అనేటువంటివి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అవి ఎలానో చూద్దామండి. భారత ప్రభుత్వానికి వ్యూహాత్మక మరియు దీర్ఘకాలిక విధానాలు మరియు కార్యక్రమాలను రూపొందిస్తున్నప్పుడు నీతి ఆయోగ్ కేంద్రానికి మరియు రాష్ట్రాలకి సంబంధిత సాంకేతిక సలహాలను మీన్స్ టెక్నికల్ అడ్వైజర్స్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అలానే రాష్ట్రాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, విద్యా వైద్య సంస్కరణ, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనేటువంటివి. ఈ మూడు అనేటువంటివి ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా మనం పరిగణించవచ్చును. మరికొన్ని లక్ష్యాలు చూద్దాం అవేంటి అనేటువంటిది. బాటమ్ అప్ అప్రోచ్ అండి, అంటే పాలసీల నిర్మాణంలో ఏదైనా స్కీమ్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి డిజైన్ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరించాలి అనేటువంటి సలహా కూడా నీతి ఆయోగ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలానో చూద్దామండి. ఇది బాటమ్ అప్ విధానాన్ని ఉపయోగించి ఆర్థిక విధాన రూపకల్పన ప్రక్రియలో భారత మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయాన్ని పెంపొందించడం ద్వారా సహకార సమాఖ్యవాదంతో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి వీలు కల్పిస్తుంది. అల్టిమేట్ అదేనండి, కేంద్రానికి రాష్ట్రానికి విధానాల రూపకల్పనలో సాంకేతికమైనటువంటి సలహాలను టెక్నికల్ సపోర్ట్ అనేటువంటి దాన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని అందించి కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటువంటి దాన్ని వృద్ధి చేయడం జరుగుతుంది. మరొకటండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క పర్యవేక్షణ. ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను పర్యవేక్షించే పనిలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ కేంద్ర మరియు రాష్ట్ర పథకాలను ప్రపంచ లక్ష్యాలతో సమలేఖనం చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి ప్లాన్స్ అలానే వివిధ రాష్ట్రాలు చేస్తున్నటువంటి ప్లాన్స్ గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ప్లాన్స్కి ఏ విధంగా మ్యాచ్ అవ్వగలుగుతున్నవి అలా కంపారిజన్ చేసి కూడా చూస్తున్నాను. అంటే మన యొక్క కంట్రీ మన పాలసీ విధానం అనేటువంటిది గ్లోబల్ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వగలుగుతుందా లేదనేటువంటిది కూడా నీతి ఆయోగ్ పర్యవేక్షించడం జరుగుతుంది. భారతదేశ అభివృద్ధి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. కీలక భాగస్వాములు మరియు విద్యా మరియు పరిశోధనల సంస్థలతో సహా జాతీయ మరియు అంతర్జాతీయ భావాజాలం కలిగిన థింక్ ట్యాంకుల మధ్య సలహాలను అందించడం మరియు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే కాదండి, అలానే గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ నుండి సలహాలు సూచనలు అనేటువంటి వాటిని తీసుకొని వాటిని మన వ్యవస్థకు అనుగుణంగా అన్వయించి ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. చివరిగా
నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి ఉన్నటువంటి తేడా ఏంటో మనం చూద్దాం. కంపారిజన్ అనేటువంటిదండి. మరలా చెప్తున్నానండి, స్వతంత్రం వచ్చినప్పటి నుండి 1951 నుండి 2015 సంవత్సరం వరకు కూడా ప్రణాళికా సంఘం ఉందండి. అయితే 2014 ఆగస్టులో దీన్ని ఏం చేశారంటే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని జనవరి 1, 2015 నుంచి తీసుకురావడం జరుగుతుంది. మరి ప్రణాళికా సంఘాన్ని ఎందుకు రద్దు చేశారు, నీతి ఆయోగ్ని ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటిది ఈ కంపారిజన్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. నీతి ఆయోగ్ అండి, ఇది ఒక సలహా థింక్ ట్యాంక్గా పనిచేస్తుంది. అదే ప్రణాళికా సంఘం అండి, ఇది రాజ్యాంగేతర సంస్థగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ అనేటువంటిది, ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది, ఈ రెండు కూడా అండి నెయిదర్ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాట్యూటరీ బాడీస్. నెయిదర్ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాట్యూటరీ బాడీస్. ఈ రెండు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు కాదు, అలానే చట్టబద్ధమైనటువంటి సంస్థలు కూడా కాదండి. కేవలం ఇవి సలహానిచ్చేటువంటి మీన్స్ అడ్వైజరీ బాడీస్ అండి. నెక్స్ట్, ఇది విస్తృత నైపుణ్యం నుండి సభ్యత్వాన్ని ఆకర్షిస్తుంది. చూసామండి, మనకి నీతి ఆయోగ్లో ఎన్ని రకాలైనటువంటి మెంబర్స్ ఉంటారు. డొమైన్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారండి, సీఎంలు ఉంటారండి, లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు, ఎక్స్పర్టీస్ ఉంటారండి. బట్ ప్రణాళికా సంఘంలో పరిమితమైనటువంటి నైపుణ్యం మాత్రమే ఉంటుంది. తరువాతది, రాష్ట్రాలు సమాన భాగస్వాములు కాబట్టి ఇది సహకార సమాఖ్యవాద స్ఫూర్తితో పనిచేస్తుంది. రాష్ట్రాలకి కూడా ఈక్వల్ ప్రయారిటీనిస్తూ కోఆపరేటివ్ ఫెడరలిజంని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదే ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ వార్షిక ప్రణాళికా సమావేశాలలో రాష్ట్రాలు ప్రేక్షకులుగా పాల్గొంటాయి. స్టేట్స్ అనేటువంటివి చాలా లిమిటెడ్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. తర్వాతది, ప్రధానమంత్రి నియమించిన కార్యదర్శులను సిఇఓ అని పిలుస్తారు. ఇక్కడ ఒక కొత్త కల్చర్ డెవలప్ అయిందండి మరి మనకి నీతి ఆయోగ్లో. అదేంటంటే సిఇఓ కల్చర్ అండి. జనరల్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటువంటి వారు కార్పొరేట్ సెక్టర్లో ఉంటారండి. అంతేగాని గవర్నమెంట్ లేక పబ్లిక్ యొక్క అడ్వైజరీ బాడీస్లో ఉండరండి. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అనేటువంటిది కార్పొరేట్ రంగాన్ని కూడా ధీటుగా ఉండేటువంటి విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ సిఇఓ కల్చర్ని తీసుకురావడం జరిగింది నీతి ఆయోగ్ ద్వారాగా. అదే మన ప్లానింగ్ కమిషన్ చూస్తే కార్యదర్శులను సాధారణ ప్రక్రియ ద్వారా నియమించారు. నెక్స్ట్ దండి, ఇది ప్రణాళిక యొక్క బాటమ్ అప్ అప్రోచ్ అనేటువంటిది మనం చూసామండి. ఇది వచ్చేసి టాప్ టు బాటమ్ అప్రోచ్ అండి. ఇది పైనుండి క్రింది విధానాన్ని అనుసరిస్తుంది ప్లానింగ్ కమిషన్ అనేది. నెక్స్ట్ది, దీనికి విధానాలను విధించే అధికారం లేదు. అంటే గవర్నమెంట్కి సలహాలు మాత్రమే ఇస్తుందండి, ఎలాంటి చట్టాలు చేయలేదండి నీతి ఆయోగ్ అనేటువంటిది. అదే ప్లానింగ్ కమిషన్ చూస్తే రాష్ట్రాలపై విధానాలను విధించింది మరియు నిధుల కేటాయింపును అది ఆమోదించిన ప్రాజెక్టులతో అనుసంధానించింది. అంటే ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం రాష్ట్రాలకి నిధులను కేటాయించడం జరిగేటువంటిదండి. బట్ నీతి ఆయోగ్ అనేటువంటిది కేవలం థింక్ ట్యాంక్ మాత్రమేనండి. లాస్ట్ చూస్తే దీనికి విధులను కేటాయించే అధికారాలు లేవు, అవి ఆర్థిక మంత్రికి ఉంటాయి. ఇది నిధులు అనేటువంటిది కేటాయించలేదండి. అంటే ఎలాంటి మనీ అలొకేషన్స్ అనేటువంటివి ఉండదండి, కేవలం ఫినాన్స్ మినిస్టర్ మాత్రమే చేయగలుగుతారు. అదే మనకి ప్లానింగ్ కమిషన్ చూసినప్పుడు దీనికి మంత్రిత్వ శాఖలకు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు కేటాయించే అధికారాలు ఉన్నాయి. మంత్రిత్వ శాఖ మినిస్ట్రీస్కి అలానే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది నిధులను కేటాయిస్తూ ఉండేటువంటిది. ఇవండి ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్కి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కంపారిజన్ కానివ్వండి, తేడాలు కానివ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.